ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో వారంలో వచ్చే 7 రోజుల్లో ఏ రోజు తలస్నానం చేయాలి, తలస్నానానికి తలంటి స్నానానికి మధ్య వ్యత్యాసం ఏమిటి అన్న విషయాల గురించి తెలుసుకుందాము. తలంటి స్నానానికి వివాహాది శుభకార్యాలలో, పుట్టిన రోజుల్లో, పండుగలలో మొదలగు రోజుల్లో తలస్నానం తప్పక చేయాలి. మామూలుగా అయితే తలంటి స్నానం చేయడానికి బహుళ అష్టమి, అమావాస్య, పూర్ణిమ, సంక్రమణాలు, మాస శివరాత్రులు, శుక్ల అష్టమి, ద్వాదశి, పాడ్యమి, షష్ఠి, చతుర్దశి, శ్రాద్ధం రోజులు, ప్రయాణం రోజు, దీక్షా మధ్యలో, అశ్విని, ఆర్ద్ర, శ్రావణం, జ్యేష్ఠ, స్వాతి నక్షత్రాలలో, మంగళ, గురువారాలలో తగదు. ధనాన్ని కోరుకునేవారు శుక్రవారం మధ్యాహ్నం తర్వాత తలస్నానం చేయాలి. మరి వారాల విషయానికి వస్తే ఆడవారు ప్రతిరోజు తలస్నానం చేయకూడదని శాస్త్రం చెప్తుంది. తలస్నానానికి తలంటి స్నానానికి మధ్య వ్యత్యాసం ఏంటో తెలుసుకుందాము. తలస్నానం అంటే తలపైన నీళ్లు పోసుకొని చేసే స్నానం తలస్నానం. తలంటు స్నానం అంటే తలకు, ఒంటికి నూనె రాసుకొని కుంకుడుకాయలతో కానీ షాంపూతో కానీ చేసే స్నానం తలంటు స్నానం. దీన్నే అభ్యంగన స్నానం అని కూడా అంటారు. ఆడవాళ్ళు ప్రతిరోజు తలస్నానం చేయకూడదని శాస్త్రం చెప్తుంది. పురుషులు ఏ ఏ రోజుల్లో తలంటు స్నానం చేయాలో తెలుసుకుందాము. సోమవారము తలంటు స్నానం చేయడం వల్ల వాళ్ళ అందం పెరుగుతుంది. అందుకే ఈరోజు తలస్నానం చేసేందుకు ప్రయత్నించండి. మంగళవారం రోజు తలస్నానం చేయకుండా మామూలు స్నానం చేయడం మంచిది. బుధవారము తలస్నానం చేస్తే మీకు లక్ష్మీదేవి దీవెనలు లభిస్తాయి. మీ సంపద పెరుగుతుంది, ఆదాయము పొందుతారు. మగవాళ్ళు గురువారం తలస్నానం చేయకపోవడం ఉత్తమం. శుక్రవారం కూడా పురుషులు తలస్నానం చేయవలసిన అవసరం లేదు. శనివారం రోజు పురుషులు తలస్నానం చేస్తే మహాభోగం కలుగుతుంది. ఆదివారం తలకి పోసుకుంటే తాపంతో పాటు కోరికలు పెరుగుతాయి. అందుకే పురుషులు వారానికి 3 సార్లు తలస్నానం చేస్తే మంచిది. స్త్రీలు తలస్నానం ఎప్పుడు చేయాలో తెలుసుకుందాము. మహిళలు సోమవారం తలస్నానం చేసే నిత్య సౌభాగ్యంతో ఉంటారు. బుధవారము తలస్నానం చేస్తే భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు, అన్యోన్యత పెరుగుతుంది. శనివారము తలంటు స్నానం చేయడం వల్ల ఐశ్వర్యం పెరుగుతుంది, సత్ఫలితాలు కలుగుతాయి. అయితే పండుగలు, శుభకార్యాలు, వ్రతాలు, నెలసరి సమయంలో మాత్రం స్త్రీలకు ఏవీ వర్తించవు. శుక్రవారం రోజు తలస్నానం చేస్తే దేవునికి దీపం వెలిగించి ఒక పూట ఆహారం తీసుకోకపోవడం మంచిది.